ఆయన ఈ లోకానికి వచ్చి మనం చేసిన పొరపాటు, అపరాధాలు, శాపాలు వీటన్నిటిని సిలువలోకి వెళ్ళి ప్రభు తొలగించి నా వలె మీరు జీవించండి అని ఆయన మార్గం చూపి ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు జీవించాల్సింది ఆయన ఏ రీతిగా జీవించి మార్గం చూపి తన అడుగులను మాదిరిగా ఉంచిపోయాడు, ఆ రీతిగా జీవించడానికి రోజు ఒక అవకాశంగా దేవుడు అనుగ్రహిస్తూ సరి చేసుకోవలసిన వాడు సరి చేసుకోవడానికి, దిద్దుకోవలసిన వాడు దిద్దుకోవడానికి దేవుడు ఒక రోజును మార్చుకోవడానికి, దేవుని కొరకు జీవించడానికి అవకాశముగా దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ అంత్య దినములలో నువ్వు ముందుగానే చెప్పాడు, అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని. మనుషులు వాడు వస్తున్నాడు కాలంలో, మనుషులలో విశ్వాసం లేదు చెప్పాడు. ఇంకా పౌలు గారు ఇంకా ఏం చెప్పాడు అంటే, అంత్య దినాలు అపాయకరని మనుషులు స్వార్థం, మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటారు, మోసగించుకుంటారని ప్రభువు రాకడ విషయాల్లో కూడా ఆ విషయాలను వ్యక్తం చేశాడు. కనుక ఇవి దుర్దినాలు అని, ఇవి చెడ్డకాలం అని, ఇవి మనుషులు మోసం చేసుకునే దినాలని, మనుషులను చొప్పుకునే దినాలు అని ప్రభు ముందుగానే చెప్పేశాడు. కనుక ఈ అంత్య దినాలలో ప్రభు ఎలా ఉన్నాడు మీకు చెప్తాను. ఈ అంత్య దినాల్లో ప్రభు స్థితి ఎలా ఉండదో మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథానికి మనం వెళ్ళి ఆ విషయాలను మనం చదువుకుందాం. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని వచ్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ అంత్య దినాలలో మనుషుల యొక్క ప్రవర్తనలు చూసి ఆయన చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. కనుక నీవు దేవుణ్ణి సంతోషపెడుతున్నావో, దుఃఖింపజేస్తున్నావో, బాధ పెట్టిస్తున్నావో, మరి నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. చాలా మంది ఏమనుకుంటారంటే, రేపు అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అనుకున్న పడక మీద ఒకడు కన్ను మూస్తే మన జీవితాంతరతో అంతమైపోతుంది. అందుకోసమే ఆయన్ని మనము మనం చూసి సంతోషించినట్టుగా ఉండాలి. తల్లిదండ్రులను బట్టి, ఆ తల్లిదండ్రులు ఎవరిని బట్టి సంతోషిస్తారు? మాటలు విని బిడ్డలను చూసి సంతోషిస్తారు. మాటలు వినకపోతే దేవుడు కూడా అంతే. పరమొద్దు నా తండ్రి, పరలోకముందు నా తండ్రి ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడంటే, ఆయన చిత్తం ప్రకారం జీవించడం ఆయన చింతిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ అంత్య దినాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనం రోజు వార్తలలోకి వెళ్ళి మనం చూసినట్టు భయంకరమైన పరిస్థితి. కనుక నేను కొన్ని విషయాలు మీ గురించి చెప్పడానికి వెళ్ళాను. ఆయన చింతించున్నాడు అన్న దగ్గర ఆయన లక్ష్యం ఉంచుచున్నాడు. ఆయన లక్ష్యం ఉంచుచున్నాడు అంటే నీ మీద ఆయన మనసు పెట్టాడు. ఇంకా మీ భాషలో చెప్పాలంటే మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు అని దాని భావన. ఇంకా 40వ కీర్తనలో 17వ కీర్తనలో ఆయన నిన్ను నన్ను రోజు అలంచుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అంటే నీ మీద ఆయన లక్ష్యం పెట్టాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు, నిన్ను తలంచుకుంటున్నాడు. కనుక చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఉన్నాడు లేడు అన్నట్టుగా బతుకుతూ, దేవుడు నిన్ను పంపించుకున్నాడు, నిన్ను సృజించుకున్నాడు, నిన్ను ప్రతిరోజు నిన్ను పోషించుకుంటున్నాడు, సంరక్షించుకుంటున్నాడు, రోజు నీకు కావలసిన ఆయన ఇస్తున్నాడు.
అయితే నీవు ఎవరి కోసం బతుకుతున్నావు? కోసం నువ్వు బరువు, ఎక్కడికి బరువు కోసం అనే ఆలోచన కూడా లేకుండా జీవిస్తున్నాడు. కోసం ధనవంతుని గురించి చెప్పాడు. అధ్యాయంలో 36వ వాక్యంలో ఏం చెప్పండి? ఒకడు శ్రమలో సంపాదించుంది తన ప్రాణం పోగొట్టుకుంది వారికి వచ్చిన యోచనమే. మనుషులు ఈరోజు డబ్బు 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 సంపాదన 24 గంటలు ఇంకా ఉంటాయి. 24 గంటలు బాగుంటుంది, 48 గంటలు ఉంటే బాగుంటుంది అన్నట్లుగా మనుషులు పరుగున దేవుని పక్కన పడేసి, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పడేసి, ప్రార్థన లేకుండా, స్థుతి లేకుండా, అసలు దేవుడిని ఆలోచన లేకుండా మనుషులు జీవించేస్తారు. మనుషులను దేవుడు పిలుచుకున్నాడన్న సంగతి మనిషికి అర్థం కావట్లేదు. నేను విషయాన్ని చూడండి. 41-47 వాక్యం. యేసయ్య ఏడుస్తున్నాడు. ఆయన పట్టణము చూసి దాని విషయమై ఏడ్చి ఏడుస్తున్నాడు. దేన్ని మనం ఏడుస్తున్నాడు? ఈ దినమంతా అయినా నీవు సమాధాన సంగతుల గురించి తెలుసుకుంటే చాలా మంచిది. ఈరోజైనా నువ్వు సమాధాన పడు. ఈరోజైనా నువ్వు సమాధాన పడు. సృష్టి గురించి ఆయన ఎంతగానో ఆ ప్రజలకు సత్య సువార్తను ప్రకటించి అది ఆయన నిర్మించారు. ఆయన బయటికి పెట్టేశారు. అందుకోసమే కంపెనీతో హోటల్లో ఉన్నాడు. రోజు ఇస్తున్నందుకు నా ప్రియమైన దేవుని దేవునికి చోటే లేదు నేటి కాలంలో. మనుషులకు చోటు సీట్ వేస్తుంది, దేవునికి సీట్ లేదు. వారి మనస్సులలో దేవునికి చోటు. ఇక చూద్దాం, యూతుల్లో యేసయ్యకి చోటు ఎందుకు లేదు చూద్దాం. 47వ వాక్యాన్ని యూదుల గురించి చేసుకుంటూ బాధపడుతున్నాను. దేవుని సంబంధి అయిన దేవుని మాట విను. మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే మీరు వినరు అని చెప్పారు. 37వ వాక్యం. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియదు, నా వాక్యములకు చోట్లేదు. అన్నిటికీ చోటు ఇస్తున్నాను, నాకు చోటు. దేవుని చాలా మంది విశ్వాసం నష్టులైపోతారు. దేవుని భయము కానీ దేవుని భక్తి కూడా లేకుండా పాడైపోతుంది. బతికితే ప్రభు కోసం బతికేటట్టుగా నేర్చుకో. ఆయన నిన్ను గురించి సంతోషిస్తున్నాడా లేకపోతే ఏడుస్తున్నాడు? ఆయన రోజైన నీవు సమాధానం సంగతులు తెలుసుకోవచ్చు. నేను ఎందుకు పుట్టిస్తున్నాను, నేను నిన్ను పెంచి ఎందుకు పెద్ద చేశాను. చాలా మంది ఈరోజు మనుషులు ఈరోజు ఆలోచన చేయి. మనిషికి దేవుడు మనసు పెట్టాడు, మనస్సాక్షిని పెట్టాడు. ఆలోచించి దేవుని మాటలను మనము ఓర్కనే వింటే కాదు, ఆలోచన చేసి ఎంత ప్రారంభం నుండి కూడా చివరి వరకు కూడా దేవుడు ఏడుస్తున్నాడు. చూడండి 13వ అధ్యాయం 17వ వాక్యం కూడా చూడండి. ఆయనను
మీరు ఆ మాట వినొదని ఎడల మీరు గర్వమును బట్టి నేను చాటున ఏడ్చు. దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి వెనుకపోవన్న నేను సేవకుడు ఏడుస్తున్నాడు. యెరూషలేము పట్టబడినప్పుడు నా కన్నుల నిండా పట్టబడి తినబొక్కటి వస్తుంది. కన్నుల నుండి కన్నీళ్ళు ఆగకుండా వస్తుంది. దేవుని చాలా సంతోషంగా మంచిగా నేను బాగుంటే సార్. అలాంటి రోజులు ఈ రోజు అలాంటి మంచిగా గోతుతో వేసుకుని మనవుగా గోతు తగ్గించి బతికే ఉంది. నా పట్టుకొచ్చి ఆ గోతులు పడేసి ఇప్పటికి కాళ్ళతో తంతుంది. అయినప్పటికీ ఈరోజు ఇస్తున్నందు నా ప్రియ దేవుని కాపాడవలసిన వారే కంచే చేను వేస్తే, కాపాడవలసిన వారే చంపేస్తే మనిషి అటువంటి దినాన్ని ఆయన మిమ్మల్ని గురించి చింతించు. ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం కానీ లేఖనాన్ని పరిశోధిస్తున్నాం. మనుషులు ఎక్కువగా దేవుని దేవుణ్ణి బాధ పెట్టినవి బైబిల్ అంతా ఎక్కడ మాట విన్నట్టే వింటారు. తర్వాత మీకు చూపించారండి. అందుకోసమే ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను గొప్పవారిగా చేశాను. రోజు క్రీస్తునందు దేవుని సృష్టికర్త బాధపడుతున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. 5-6 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ప్రారంభంలోనే ఆయన ఎంతగా బాధపడ్డాడు. నరుల చెడుతనమును చూచి ఆయన సంతాపము చెందినట్టు హృదయంలో నుంచి వారి చెడుతనము భూమి మీద గొప్పగా చేసి చెడుతనంతో వారి జీవితాలను చెరిపేసుకుని ఈ తప్పును చేశానా అని ఎందుకు పుట్టించుకున్నాను? నరులను చేసినందుకు ఆయన సంతాపపడి మనిషి జీవించే జీవితం ఆ మంచిగా జీవించి చనిపోతుంది చూసారా, అది జన్మదినము కంటే మరణ దినం మేలుగా ఉంటారు. ఏదో జీవించేస్తున్నారు, దీనికి దానికి ఏ రోజుకి ఆ రోజు చేసి వెళ్ళిపోతామని చివరికి ఏం జరగబోతుంది ఏంటి ఆలోచన లేకుండానే వెళ్ళిపోతా ఉన్నారు. ఊళ్ళో పడుతుందా లేకపోతే ఇక్కడ పడుతుందా? పడాలి. ఉరి ఎద్దకేను పరిగెత్త, విశ్వాసాన్ని కాపాడుకోమని మంచి పోరాటను పోరాడాలి. భూమి మనుషులందరిని బట్టి ఎక్కువగా
సృష్టికర్త అయిన దేవుడు నదులను బట్టి నేర్చుకుంటూ వచ్చాడు. బతికి ఉన్న మనం, ఈరోజు పెంచున్న మనం ఆయన సంతోషపెడితే చేస్తే నా దేవుడు సంతోషపడ్డాడు. ఆలోచన దానికి జవాబు చెప్పాడు. ఇంకా స్వాత 17 చూడండి ప్రియులారా, స్వాత 17 మారు మనస్సు అక్కరలే 99 మంది నీతిమంతుల కంటే వారి వల్ల వచ్చు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకం అంతా సంతోషిస్తారు. దేవదూతలు, 9 పెద్దలు అక్కడ స్థితి ఏర్పాటు చేస్తారు. పాపి మారు మనస్సు దేవుడికి దేవుడు సంతోషించేటట్లు కార్యం చేయాలంటే జీవితంలో మారు మనసు కలిగితేనే దేవునికి సంతోషం. జీవితాన్ని మార్చుకోవడం దేవునికి సంతోషం. గతంలో నేను తప్పు చేశాను, చేయకుండా నేను తప్పులు చేశాను, ఇక్కడ నుంచి చేయను. నీకు ఇష్టంగా ఉంది, దైవచిత్తానుసారమైన దుఃఖం అది దక్షిణ మారు మనసు తీసుకెళ్ళి దుఃఖము. ఒకవేళ ఈరోజు దేవా ఇంతకాలం నేను నా కోసమే బహు సంతోషం. అందుకోసం దేవాతి దేవుడు చెప్పిన మాట సమూయేలు మొదటి గ్రంథం 15 వాక్యంలో దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? దేవుని దేవుడు చెప్పిన మాట ఎవరైతే వింటారో ఆ విన్న వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. పాపి తన పాపముల విషయమై పశ్చాత్తాపం తన జీవితం ప్రభు కొరకు సమర్పణం చేయగలిగితే పండగే చెల్లిపోయారు. ఈరోజు ఉన్నావా లేకపోతే ఈరోజైనా నా దేవుని సంతోషం. మనుషులు చచ్చిపోతుంది, వారిని బట్టి మనం ఉడికి పెట్టి వాక్యం తప్పులు. కానీ వారిని బట్టి చాలా మంది ఆలోచన ఏర్పాటు చేసేసుకొని ఇవేవో వస్త్రాలు వేసేసుకొని ఏవో కార్యక్రమాలు చేస్తుంటారు. వాటి వల్ల ఏం ప్రయోజనం? ఇలా పోయిన వారిని బట్టి ఒక ఉడిక పెడితే మానవుని యొక్క జీవితానికి వచ్చి దైవోషం చెప్పడం వల్ల అనేక జీవితాలు వెలిగించబడతాయి. ఆలోచన చేయగలుగుతారు. ఆలోచన దేవుడు ఈరోజు ఎవరిని బట్టి ఆయన ఒప్పుపడుతున్నాడు? 18వ అధ్యాయంలో 23వ వాక్యం సెక్షన్. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమై సంతోషం కలుగుదా? వారు తన ప్రవర్తనను ఎత్తుకొని బ్రతుకుడే నాకు సంతోషం.
ఒకడు దుష్టుడుగా దుష్ట కార్యములు చేసి చనిపోతే నాకు సంతోషం. వాడు తన ప్రవర్తన తిద్దుకొని చనిపోతే నాకు సంతోషం. చాలా మంది నాకు అందులో సిగరెట్ మీద విషయం లేదండి, నాలుగు అంగుళాల మీద సిగరెట్ ని చేయించలేడు. అదేనా బ్రతుకు? అది బ్రతుకు. అది నిన్ను అది ఏం చేస్తుంది? రోజు నిన్ను కాలుస్తుంది. లోపల ఏం చేస్తుంది? అది నిన్ను కాలుస్తుంది. అది క్యాన్సర్ తీసుకెళ్తుంది. త్రాగుబోతాడు, త్రాగుడు మీద విషయం లేకుండా రోజు భార్య డబ్బును మొత్త పోసుకుంటున్నాం. రోజు రోజు ఆ లివర్ ఏమైపోతుంది? దుష్టుడు చనిపోతే నాకేం సంతోషం, వాడు తిట్టుకుంటే నాకు సంతోషం, వాడు తిట్టుకుంటే సంతోషం, వాడి ప్రవర్తన సరి చేసుకుంటే నాకు సంతోషం. దోషు ఎందుకు దేవుణ్ణి నీ సృష్టికర్తను ఏడ్పిస్తూ ఉన్నావు? నేను సృజించిన సృష్టికర్తను ఇంకా ఎంతకాలం ఏడిపిస్తావు? చాలా మంది తల్లిదండ్రులను ఏడిపించేసి వాడు పంపించేస్తారు తొందరగా. రాజ్యం ఈయనప్పుడు ఏడుతాడు. ఈయన సంగతి ఎట్లుంటది? అంత అనుభవిస్తుంటాడు కానీ దానిలో పరిపూర్ణమైన ఆనందంగా సంతోషం కానీ కలగదు. దేవునికి క్రీస్తునందు నా ప్రియమైన దేవుని ప్రియులు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తను మనము దుఃఖపెట్టు. సృష్టించిన వాడిని దుఃఖపెడితే మనం సృజించిన దేవుణ్ణి మనం దుఃఖపెట్టకూడదు. సంతోష పెట్టే కార్యక్రమం ఏముందయ్యా అంటే వచ్చి 10 సంవత్సరాలు సేవ ప్రారంభించాడు. ఇక్కడి నుంచి ఎందుకు ప్రారంభించాడని మీరు నన్ను అడిగితే, ముందు ప్రభు మార్గం సిద్ధపరిచిన ఏ ప్లేస్ లో వచ్చేసాడు ప్రభు. ఆయన వదిలిపెట్టిన పరిచర్య, ప్రభు మార్గంలో సరళం చేసిన ఆ పరిచర్య దేనితో స్టార్ట్ చేశాడు? మొదటి అధ్యాయం 14-15 వాక్యాలు మనం చదివినాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది అది ఆయన ప్రారంభ మెసేజ్. యేసయ్య మొట్టమొదటి ప్రసంగం దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది. ఈ స్వార్థను మీరు నమ్మండి. రాత్రి కాలం మందు ప్రియ దేవుని 3 రకాల మారు మనసు. గతించిన కాలంలో మారు మనసు, జరుగుతున్న మారు మనసు, రాబోదిన మారు మనసు. కాలాన్ని బట్టి మనుషులు ఏమవుతుందంటే మార్పు చెందుతూ ఉంటారు. కాలాన్ని బట్టి మారు మనసు. సంవత్సరం అయింది నేను మారు మనసు పొంది. ఉందా మారు మనసు? ఎలా ఉంటావో రాబోతున్నాను కూడా అదే. నువ్వు మారితే ఎలా ఉండాలంటే క్రీస్తు వలె మారిపోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడప్పుడు మార్పులు వేసుకుంటా పెద్దవాళ్ళు చూసి వాడు జాగ్రత్త జరగాలి. నాకు ముందు పెద్దవాళ్ళు బాప్తిజం తీసుకున్నారు కదా, వాడు కూడా పొరపాటులో ఉన్నారు, నేను ట్రై చేసుకుంటాను. ఇలాగా మనుషులు
ఆధారపడి భక్తి చేస్తారు. మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 14వ వాక్యంలో పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంది, ఇదిగో నా రాకడ వస్తుంది, నా రాకడలో వీటన్నిటిని నేను కాల్చివేయబోతున్నాను, మీరు పరిశుద్ధ ప్రవర్తన గలవారై భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఈ రాత్రి క్రీస్తున్నట్టు నా ప్రియ దేవుని సమయం సంకుచితంగా మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో అన్నిటికీ అంతము సమీపించి స్వస్థ బుద్ధి కలిగిన వారై మెలకుగా ఉండండి, ప్రార్థన చేసు. అన్నిటికీ అంతము సమీపించి బండి కొన్నాం అనుకోండి, పడినంత కాలం అది బాగానే ఉంది, కొంతకాలానికి ఏమవుతుంది, నీవు నేను కూడా అంతే. నేను కూడా ఉన్నవాడిని, బాలుడుగా ఉన్నవాడిని, కోనకాలంలో ఉన్నవాడిని, ఇప్పుడు వృద్ధాప దృష్టిలోకి వెళ్ళిపోతుంది. ఏమైపోయింది, నా కాలం ముగింపులోకి వచ్చేసాను. కాలాన్ని బట్టి అయినా నీవు నీ మనస్సు, నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇంకెంత కాదు, ఇంకెంత కాదు. అందుకోసమే ఆయన మిమ్మల్ని గురించి యావత్తు ఆయన మీద. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వాక్యంలో కూడా మీరు దేనిని గురించి మీరు చింతపడకూడదు. ఆయన చింతిస్తున్నాడు. దేన్ని బట్టి మన జీవితము దేవుని ఇష్టం లేకపోవచ్చు. నువ్వు చింతిస్తున్నావు, ఎవరు చింతిస్తున్నావు? అయ్యో నా బిడ్డలు ఇంకా బాధకోనికి రాలేకపోతున్నా, నా వలే మారలేకపోతున్నారు. దేవుడు కూడా చింతిస్తున్నాడు. ఇది దేవుని పిల్లల యొక్క ఆరాటన. అయ్యో నాకు నా కడుపున పుట్టిన బిడ్డలు నా వలే జీవించాలని ఆ తల్లిదండ్రులు బాధపడుతుంది. అదే రీతిగా పరలోకమున్న దేవుడు కూడా ఆయనలా మారాలి, ఆయనలా జీవించాలి. ఒక ఆశలకు, శరీర ఆశలకు, జీవపు డంపానికి, అవి దుస్తుని పుట్టిన వాటి కోసం మన జీవితాన్ని తినాలంట. కొద్దిసేపు క్షణ బొంగరం అంటే జీవితం. ఒక దేశకి అది అదృశ్యమైన ప్రతింటిలో మనం ఏ రీతిగా ఈ భూమి మీద ఉంటామో, ఒకవేళ నా సొంత ఇల్లు నేను కట్టుకున్నాను, ఇష్టంగా కట్టుకున్నాను, ఎంత కట్టుకున్నది నీకు కొంతకాలం అందులో అవకాశం ఇస్తాడు. అదే కాలం దాటిన తర్వాత ఆ ఇంటిని ఖాళీ చేసినట్టుగా మన మరణ దినములో నువ్వు నివసించిన ఏ ఇల్లు రాదు, నువ్వు వాడిన ఏ వస్తువు రాదు, నువ్వు ధరించుకున్న ఏ బట్ట రాదు అని తెలిస్తే జాగ్రత్తగా ఉంటాయి. మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమింపబడింది. ఆ తర్వాత మనుషుడు చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. లేపుతాడు, చనిపోయిన తర్వాత మట్టికి మట్టిగా ఈ శరీరం కలిసిపోతుంది. ప్రాణము రక్తం కనుక ఈ ప్రాణం కూడా మట్టిలో కలిసిపోతాడు. ఇది ఉండేది ఏది? మనిషికి దేవుడు ఆత్మ ఇచ్చినాడు. ఈ
దేవుడిచ్చిన ఆత్మ అయితే సంతోషం. ఆ ఆత్మ స్థలంలో నీవు దురాత్మగా మార్చుకున్నావు, దురాత్మతో నువ్వు గణేష్కుడు జీవించావు. మరణించిన తర్వాత తీర్పుంటారు. బైబిల్లో మనం చూస్తాం. 24 వాక్యాలు చదువు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పున ముందుగా నడుచుచున్నారు. మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళచ్చు. కొందరి పాపాలు వారికి ముందు వెళుతున్నాయి, మరికొందరి పాపాలు వారి వెంట వెళ్ళచ్చు. మనిషి ముందు పాపాలే, వెనుక పాపాలు. ఇంతయా ఆయన సంపాదించి తీసుకెళ్ళింది ఏంటంటే పాపం. క్రీస్తు యేసునందు ముత్తినందు గుర్తును దాన్ని వారి వెంట ఏమెడతాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభువునందు ముత్తి నొప్పిన వారు ధన్యులు, వారు పోతూ ఏం పట్టుకెళ్తారంట, వారి క్రియలు వారి వెంటే. ఏం క్రియలు? నీతి క్రియలు వారి వెంటే. సావిత్రిగా చెప్పడం చాలా 4వ వాక్యంలో ఉగ్రత కాలముందు ఆస్తి ఎక్కడికి రాదు, నీతి మరణమును రక్షించును. తీసుకెళ్తాం, నీతిని తీసుకెళ్తావా? లేకపోతే పాపానికి తీసుకెళ్తా. పాపానికి శిక్ష. అది నువ్వు మట్టిలో పెట్టినప్పుడు 2వ మరణం అగ్గికొండ. అది ఎక్కడ? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో రోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని ప్రియ, ఈ రోజే స్పష్టంగా ఈ మాటలు విని నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తున్నావు నీకు అర్థమైపోయింది. అగ్ని పుట్టానికి వెళ్ళదు, ఆనదు, పురుగు సావదు, ఒకటే కేకలు. ఆ స్థలానికి చాలా ఇంట్లో మాకు పడకంటే అందుకని మేము రాలేదండి. ఎవరిని బట్టి భక్తి చేస్తున్నా నీవు? మనుషుని బట్ట. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితం దేవుడితో పెనవేసుకో. ఓడుగా చెప్పాను, ఇప్పుడే నేను వెడలి నా యేసుతో ఉండాలని నాకు ఆశ. నేను చనిపోయి యేసుతో ఉండాలని ఆశ నాకు. అది అనిపిస్తే దగ్గర దానికి వెళ్ళడానికి ఈ కూడి చనిపోయిన వారి గురించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం నాకు అవసరం లేదు. చనిపోయిన తర్వాత వాళ్ళు తిరుపతికి వెళ్తారు, మనకు అవసరం. ఇచ్చిన మీరు లేకపోతే వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన ఆలోచన ఏంటంటే, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను స్పష్టంగా తెలుసుకో. పాపం మూట కట్టుకుని వెళ్తున్నావో లేకపోతే నీతిని పట్టుకు వెళ్తున్నా. నీతిగా జీవిస్తే ఆకలి దప్పుల చేత నువ్వు అలమటించాలి. నీతి అది సిలువ రక్తంలోంచి మనకు నీకు ఇస్తున్నాడు. నీతి రోజు మనం అనుమూస్తే పరలోకానికి వెళ్ళేటట్టు విశ్వాస జీవితాన్ని మనం కలిగించి భక్తుడు మనమునకు పోవు మార్గములో అతడు నడుచు, కానీ జ్ఞానము లేని వారు యోచింపక పుతిల్ని కనికలో సమయాన్ని అంతా కూడా వ్యక్తం చేసుకున్నా. రేపు మారొచ్చులే, రేపు పాపి తీసుకోవచ్చు,
రేపు సరిదిద్దుకోవచ్చు, ఇట్లాగా వాయిదా లెక్కకి వెళ్ళిపోయారు. మరి సమయం దాటిపోయింది, రక్షణ పొందడానికి అవకాశం లేకుండా పోయింది. ఏశావు కూడా రక్షణ పొందడానికి అవకాశం లేకుండా పోయింది. మారు మనసు పొందడానికి అతనికి సమయం లేదు. ఈరోజు దేవుడు నీకు సమృద్ధి సమయం ఇచ్చింది. చూసే రక్షణ యేసయ్యా, నీవు పాపులను రక్షించడానికి వచ్చావు. పాపునే నీ నోటితో నువ్వు నా కోసం చనిపోయి తిరిగి లేచావని నువ్వు విశ్వసించగలిగితే ఈరోజే రక్షణ తీర్మానం తీసుకో. జీవితంలో మార్పును దేవుడు చూస్తున్నాడు. ఆ మార్పు కోసమే దేవుడు లక్షల రూపాయలు సభలు కొని లక్షల ఖర్చు పెట్టి టీవీలో లక్షలు పెట్టి సువార్త ఉంచితే రోజు నీ కోసం అమూల్యమైన రక్తమును ఆయన చిందించి ఉచితంగా రక్షణ ఇస్తాడు. ఒకసారి దేవా, నేను పోయిన కుమార్ దగ్గర గురించి జీవిస్తాను ఎదుట పనులు అయినా ఆ తండ్రి మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి క్షమించి చేతి ఉంగరాన్ని చనిపోయి తిరిగి బతికాడు. దేవుని పిల్లలను ఏదో రోజున మనం పరలోక రాజ్యానికి అటువంటి విశ్వాసంతో ఈ లోకంలో మనం జీవించి ఆయన మిమ్మల్ని గురించి ఆయన చూసి ఆయన మన గురించి ఆయన ఆనందించాలి. ఆయన ఆనందించే సమయం చెప్తాను. 12వ వాక్యాన్ని మనం చదివినాం. పరలోకమని పంపబడి పరిశుద్ధాత్మ మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడి ఈ సంగతుల విషయం మీ కొరకే తాము పరిచయం చేశారని వారికి బయలుపరచు కార్యాన్ని దేవదూతలు చూడవచ్చు. ఎక్కడ స్వార్థ కూడా జరుగుతావు, మీకు స్వార్థ ప్రకటించిన వారు తమ కొరకు కాదు, అనేకుల కొరకు వారు స్వార్థ ప్రకటిస్తున్నారు. అస్వార్థ కోడికల్లో దేవదూతలు దిగి వచ్చారట. ఎవరున్నారు తెలుసా? దేవదూతలు. చాలా మందికి మనం ప్రకటించా మీరు కూడా రావాలని, కానీ వారు రాలేరు. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవుడు దేవదూతలను ఈ స్థలానికి పంపించాడు. ఎక్కడ సువార్త పొడికి చెప్తే అక్కడ దేవదూతలు దిగి వస్తారు. ఎవరైనా మారు మనసు పొందుతారేమో, ఎవరైనా జీవితాలు మార్చుకుంటారేమో, వారి పేరును రాసుకుని దేవుని దగ్గరికి ఆ బుక్కులో తండ్రి మన సహోదరుడు మన సహోదరి దైవసేవకుడు వాక్యం చెప్తుంటే వారు పశ్చాత్తాపడ్డారు, వారికి ఆత్మ విషయమని ఆ పేర్లు అక్కడ ఏం చేస్తారు? శివగ్రంథంలో రాయడానికి వారి పేరు పరలోకంలో సంతోషం ఎలా కలుగుతుందో చెప్పారు. ఒక పాపి మారు మనసు పరలోకానికి అది చేరుకుంటుంది. ఆ వార్త దేవదూతలు తీసుకెళ్తారు. ఆ వార్త శివగ్రంథంలో వారి పేరు లిఖించబడ్డాయి. ఈరోజు
రోజు చేసుకున్న పాపాలు చేసుకుంటూ పోతూ ఒకరోజు అవి పట్టబడక మునిపే పాపాలు వారు ఒకరోజు పట్టుకుంటాయి. పట్టబడక మునిపే ఏం చేయాలి? ఇప్పుడు విముక్తి, పాప క్షమాపణ ఇచ్చే యేసు రక్తంలో కడగడానికి నన్ను కడుగు, పరిశుద్ధ పక్షాన్ని రాత్రి కానీ ప్రార్థన చేయగలిగింది. చాలా మంది మీరు మారు మనసు పొందవచ్చు, బాప్తిస్మం తీసుకోవచ్చు, సంఘములో చేరి ప్రభు శరీరం మందు ప్రభు రక్తం మందు పాలు పొందవచ్చు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి చిన్న ప్రార్థన చేయి.